హలో ఎవ్రీవన్. నేను అన్ని కర్రీలు బానే చేస్తాను. కానీ రాజ్మా కర్రీ అంటేనే నాకు సరిగ్గా రాదు. ఒకవేళ చేసినా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో అని భయపడే వాళ్ళ కోసమైతే ఈ సింపుల్ రాజ్మా కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విన్నీని. ఈరోజైతే రాజ్మా కర్రీ రెసిపీ చూపిస్తా. ఫస్ట్ అయితే రాజ్మా కర్రీని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ అనేది సోక్ చేసుకోవాలి. దీన్నైతే కుక్కర్‌లో వేసుకొని కుక్కర్‌లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 5-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకొచ్చేసి కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఇంకా ఇలాచీని కూడా వేసేసి, ఇంకా చెక్కను గూడా వేసేసి బాగా వేయించుకోవాలి. స్పైసెస్ అనేది వేగుతున్నప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుంది గదా! ఆ అరోమా తెలిసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఇవి స్పైసెస్ అన్నీ కూడా మనకి బాగా వేగిపోయినాయని. అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాలి. ఒక్కసారి స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ముందుగానే ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని గూడా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా వేసేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కూడా శుభ్రంగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోకపోతే స్మెల్ ఒస్తది, బాగోదు. సో, పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక 4-5 టమాటాలను బాగా ప్యూరీ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్న ప్యూరీని తీసుకొని మనం వేసేసుకోవాలి. ఈ ప్యూరీ అనేది టమాటాల్లో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మినిమమ్ ఒక 3 మినిట్స్ అయినా పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి. 3 మినిట్స్ తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటే మనకి బాగా వేగిపోయింది. ఆయిల్ అనేది కూడా సెపరేట్ అయిపోయింది కాబట్టి ఇందులోకి మనం స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇందులోకొచ్చేసి ఒక స్పూను లేదా 1 ½ స్పూను కారం అనేది కూడా వేసుకోండి. మీ కారానికి సరిపడా కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాక్ట్‌గా కొలతల్లో చెప్తున్నాను. ఇలా చేసుకుంటే వండర్‌ఫుల్ కర్రీ అనేది మీకైతే రెడీ అవుతుంది. ఇదొచ్చేసి బగారా, చపాతీ, ఇంకా పుల్కా ఎందులోకైనా ఇరగదీస్తుంది. నేనైతే ప్లెయిన్ రైస్‌లోనే తిన్నాను. నాకైతే టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం వచ్చేసి పసుపు, ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఒక స్పూన్ అనేది ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారయితే కలిపేసుకుందాము. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారయితే మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్పైసెస్ అన్నీ వేగాలి. మనకి వేగి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలనమాట. అంటే ఒక 2 నిమిషాలన్నా టైం పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాతయితే చూద్దాము. మనకి స్పైసెస్ అన్నీ బాగా వేగిపోయి, బాగా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మాని నీళ్ళతో సహాగా వేసేయండి. మీకు కావాలంటే ఎక్స్‌ట్రా వాటర్ ఒక గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఈ రాజ్మా కూడా వేసిన తర్వాత ఒక్క 2 సార్లయితే స్పైసెస్ ఇంకా రాజ్మా కలిసేంత వరకు ఒకసారయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం గాబట్టి, ఇందులోకొచ్చేసి మీరు కావాలంటే వేసుకోండి. కొత్తిమీర ఉంటే సన్నగా తరిగేసి వేసుకోండి. నేనైతే కొత్తిమీర బదులు కస్తూరి మేతిని వేస్తున్నాను. మీరు కూడా కస్తూరి మేతి ఉంటే వేసుకోండి. చాలా తక్కువ. కానీ సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటుంది. స్మెల్ కూడా అంతే సూపర్‌గా వస్తుంది. ఒక నాన్ వెజ్ కర్రీ కూడా దీని ముందు ఎందుకు పనికిరాదు అన్నంత టేస్ట్‌గా ఉంటుంది. డెఫినైట్‌లీ ట్రై చేయండి. ఒక్క మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఎంతో టేస్ట్‌గుండే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! ఎంత బాగా అనిపిస్తుందో, ఎంత తిక్కగా కనిపిస్తుందో. ఇప్పుడైతే ఈ రాజ్మా కర్రీనొచ్చేసి మనం సర్వ్ చేసుకుందాం, వచ్చేయండి. వేడి వేడి అన్నంలో రాజ్మా కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి ఇంతేనండి. మరొక వీడియోతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం